బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో గ్రేటర్ ఎన్నికల వేడి మొదలైపోయింది. పొత్తులపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో బీజేపీ తన రాజకీయ వ్యూహాన్ని బయటపెట్టింది. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేదు అని, ఒంటరిగానే బరిలోకి దిగుతాము అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కుండ బదలుగొట్టారు. అందుకే మొట్టమొదటి యొక్క అవకాశం మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరినీ కోరుతా ఉన్నాను, హైదరాబాద్ ప్రజల్ని మన అందరం కలుస్తాము. 3 మున్సిపల్ కార్పొరేషన్లో, ఇటు గ్రేటర్ హైదరాబాద్లో, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో, ఈ మూడింటిలో కూడా భారతీయ జనతా పార్టీ మేయర్లను గెలిపించే నరేంద్ర మోదీ గారికి మనం వారి యొక్క ప్రముఖ పథకాల్ని హైదరాబాద్లో మనం అమలు పరిచేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని రామచంద్రరావు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమిలాగా తెలంగాణలోనూ అవే సమీకరణాలు పునరావృతం అవుతాయి అని వస్తున్న వార్తలకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు, తెరదించారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. గత మున్సిపల్ ఎన్నికలలో ఆశించిన ఫలితాలు రాకపోయినా ఆ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని లోపాలను సవరించుకున్నామని వెల్లడించారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ పరిధిలోని 3 మేయర్ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్టు రామచంద్రరావు చెప్పారు. పట్టణ ఓటర్ల మనోగతాన్ని అర్థం చేసుకొని నగర సమస్యలపై పోరాడుతూ ప్రజల్లోకి వెళతామన్నారు. పటిష్టమైన యంత్రాంగంతో ఈసారి గ్రేటర్ గడ్డపై బీజేపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పేర్కొన్నారు ఆయన. మొత్తానికి బీజేపీ ఒంటరి పోరు ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతూ ఉండటంతో రాబోయే రోజుల్లో రాజకీయం మరింత వాతావరణం వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.